ఓం నమః శివాయ. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటిరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కురువతే. దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే. యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. నీ మీద భక్తి ఏకాగ్రత కుదిరితే ఇంక దొరకనిది ఏమైనా ఉంటుందా? ఏమీ దుర్లభం కాదు. నీ భక్తుడైతే చాలు, అతనికి దుర్లభమైనది ఏమీ లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా చూపిస్తున్నారు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః. యమధర్మరాజు భక్తి కుదిరిన వ్యక్తిని తాకితే పరమేశ్వరుడే దిగి వస్తాడు. మార్కండేయుని పట్టుకుంటే యమధర్మరాజుకి ఏమైంది? యముణ్ణి తన్నినట్లు తంతాడేమో. ఆ రోజు జరిగిన పరాభవం చాలు అని యమధర్మరాజు రానే రాడు. అసలు ఈ భక్తుని గురించి ఎప్పుడు యమదూతలు కానీ యమధర్మరాజు కానీ ఎప్పుడు రానే రారు. అంటే మరణం రాదు అని చెప్పడమే కదా. కోటిరోజ్వల రత్న దీప కలికా నీరాజనం కుర్వతే. ఎప్పుడు యవ్వనంతో ఉండేటటువంటి దేవతలు తమ శిరస్సుల మీద ఉన్నటువంటి ఉజ్వలమైనటువంటి రత్నాలతో కూడినటువంటి కిరీటాలు ఉన్నాయి కదా, వాటిలోని దీప కాంతులతో ఆ ఉజ్వల వెలుగులతో నీరాజనం చేస్తున్నారు వాళ్ళు. దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే. ఇలాంటి భక్తి ఉన్న వ్యక్తిని చూసిన వెంటనే ముక్తి అనేటటువంటి పెళ్లి కూతురు ఈ భక్తిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఓ భవానీపతే, యచ్చేతస్తవ పాద పద్మభజనం. ఏ మనసైతే నీ పాద పద్మాలను సేవిస్తుందో, తనలో దాచుకుంటుందో, అటువంటి మనసుకు దుర్లభమైంది ఏమీ లేదు. ఇటువంటి భక్తునికి మరణం అనేది రాదు. యమధర్మరాజు ఇతనిని తాకే ప్రసక్తే లేదు. ఆ వ్యక్తి జోలికి రాడు. పరమేశ్వరుని ద్వారా ఇబ్బంది కలుగుతుంది అని ఇంతకు ముందు అనుభవం, అందుకని ఆ వ్యక్తి జోలి రాడు. ఈ జీవులు ఇక్కడ చేసే కర్మలకు దేవతలు సహజంగా ఎక్కువ పరీక్షలు పెడుతూ ఉంటారు. ఎంత సాధన చేస్తున్నారో అంత పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలను మామూలు భాషలో ఏమంటామంటే విఘ్నాలు అంటాం. ఎంత సాధనకి చెయ్యాలి అని మనస్సులో భావన చేస్తామో అంత విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ విఘ్నాలు కూడా పరమేశ్వర ఆజ్ఞతోనే దేవతలు చేసేటటువంటివి. ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. మానవుడు సాధన పరిపక్వమై అనుగ్రహాన్ని సాధించి పరమేశ్వరునితో ఏకాత్మభావం అంటే కలిసిపోయినటువంటి భావాన్ని పొంది అమృతత్వాన్ని సాధించినప్పుడు ఇంకా ఏ విఘ్నాలు ఎవరూ పెట్టలేరు. అటువంటి భక్తిని పొందాలి. ఏకాత్మత భావాన్ని అనుభవంలో ఆ అమృతత్వాన్ని ఆ భక్తిని సాధించుకోవాలి. అప్పుడు ఏ విఘ్నాలు ఏ దేవతలు ఎవ్వరూ పెట్టలేరు, ఏ ఆటంకాలు చేయలేరు. సరికదా, పరమేశ్వరుడితో సమానంగా ఇతన్ని కూడా నమస్కరిస్తారు, పూజనీయుడవుతాడు. ఇంతవరకు దేవతల కింద ఉండే వ్యక్తి ఇప్పుడు పరమేశ్వర స్వరూపమైపోయాడు కాబట్టి ఇతను పూజనీయుడు. దానికి తోడు పరమేశ్వరునితో సమానుడు. భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ, జ్ఞాని నేను సమానం, జ్ఞాని నేను ఒక్కటే, జ్ఞాని నాకు ప్రియుడు అనేక పదాలుగా చెప్తాడు. అదే మాట ఇక్కడ ఆచార్యులు ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. అటువంటి వ్యక్తి పరమేశ్వరునితో సమానమవుతాడు. ఏకాత్మత భావం కావాలి, అయితే భేదబుద్ధి ఉండకూడదు. ఇక తరువాత దేవతలు ఇతని కంటే పెద్దలు కానే కారు ఎప్పటికీ.
సహజంగా మానవులకి ఇది అంగీకరించాలి అంటే కాస్తంత కష్టమే. కానీ సామాన్య మానవుడికి దేవతలంటే తనకంటే ఎంతో గొప్ప అని భావం కదా, అందుకని ఒప్పుకోలేరు. సామాన్య మనస్సుకు అలాగే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. దేవతలు తనకంటే చిన్న అనిపించే స్థాయికి రావాలి అంటే ఏం చెయ్యాలి? తాను పరమేశ్వరునితో కలిసి ఉండాలి, భక్తి పరిపూర్ణంగా ఉండాలి. ఇంతేకాదు, ముక్తి అనే స్త్రీ ఉంది కదా, ఆ ముక్తికాంత నిరంతరం సిగ్గుపడుతూ ఉంటుంది. సామాన్య మానవులకు కనీసం ఓరకంట కూడా చూడదు. సామాన్య మానవుల్ని ఓరకంట కూడా చూడదు, ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉంటుంది. కానీ ముక్తి అనే కాంత భక్తితో నిండినటువంటి వరుణ్ణి చూస్తే మాత్రం పరిగెత్తుకొని వస్తుంది. పరిగెత్తుకొచ్చి గట్టిగా కౌగిలించుకుని వదలకుండా పట్టుకుంటుంది. చూసారా, ముక్తి దక్కింది, మరణ భయం పోయింది, అమృతత్వం లభించింది, దేవతల కంటే పై స్థాయికి చేరడం జరిగింది. ఇవన్నీ కాకుండా పరమేశ్వర స్వరూపంగానే మారిపోవటం జరిగిపోయింది. అవేదాన్ని సాధించాడు, తన ఆత్మను పరమాత్మతో ఏకం చేసుకోవడం జరిగిపోయింది. కిం దుర్లభం? ఇంకా ఏమిటి దుర్లభం? ఇంకా దక్కాల్సిందంతా దక్కింది కదా, ఇంకా ఏమీ దక్కాల్సింది లేనే లేదు కదా. ఇట్లాంటిది ఈ ముక్తికాంత ఎలా దక్కింది అంటే, మనస్సు నీ పాద పద్మాలను గట్టిగా పట్టుకుంది. ఓ భవానీపతే అంటున్నారు. అంటే ఏంటి? భవుడు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు. భవానీ అంటే ఆయన సృష్టి చేయడానికి ఉన్న మాయాశక్తి. ఆ శక్తి కలిగిన సృష్టికర్త ఈ భవానీపతి, మాయాశక్తి సహితుడైనటువంటి సృష్టికర్త. ఈ తత్వాన్ని మనస్సులో ఎప్పుడు పదిలిపరుచుకోవాలి. ఆ పదిలిపరుచుకున్నట్లయితే ఆ మనసుకి, ఆ సాధకునికి, ఆ మనిషికి, ఆ జీవుడికి ఇంకా ఏమిటి దుర్లభం? ఏది దుర్లభం కానే కాదు, అన్నిటికంటే పై స్థాయి ఫలితం రాని వచ్చింది. మనం ఈ విషయం మీద చాలా లోతుగానే పరిశీలించాల్సి ఉంటుంది. అంటే బుద్ధి విచారణ అటువైపుగా వెళ్ళాలి. భవానీపతే అంటే తత్వపరంగా ఆలోచించుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఆ తత్వం మనసులో ఎలా కుదురుకుంటుంది అనే ఆలోచన చేసుకోవలసి ఉంటుంది. దీన్నే మనం విచారణ అంటాము. ఆ విచారణతో కలిగేదే విజ్ఞానము అంటాము. ఆ విజ్ఞానమే పరమేశ్వరానుభవము. అలాంటి భక్తిని ఎప్పుడు స్థిరం చేయి తండ్రి అని పరమేశ్వరుణ్ణి మనస్సు భక్తితో కోరుకోవాలి. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటిరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కురువతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిపృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. ఓం నమః శివాయ.